మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీపై సీఎం నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, మమ్మల్ని కరుణిస్తారా అని చెప్పేసి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆర్టీసీ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు, PRC పదవి విరమణ వయోపరిమితి పెంపుపై అంచనాలని చెప్పేసి సబ్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. త్వరలోనే తమకు అనుకూలంగా ఆయన నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వారిలో వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలు చేస్తామని తెరాస ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. PRC గడువు గత జూన్తో ముగిసింది. జూలై 1 నుంచి కొత్త PRC అమలు కావాల్సి ఉంది. దీనికోసం 2018 మేలో కొత్త వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి PRCపై కసరత్తు జరుగుతున్నాయి. గత నెల 22 లోపు నివేదిక ఇవ్వాలని వేతన సంఘాన్ని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా PRCకి సంబంధించిన నిర్ణయాల్లో జాప్యం జరిగిందని, మరోవైపు ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో దీనిపై కొంత సందిగ్ధత ఏర్పడిందని, పదవి విరమణ పెంపు పరిణామాలపై ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం వరాలు ప్రకటించడంతో తమకు న్యాయం చేస్తారని ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముతున్నారు. పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని, PRC గడువు ఫిబ్రవరి వరకు పొడిగించినందున ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ఆర్టీసీపై నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపినట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఆర్టీసీపై తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల సంఘం స్వాగతించాయి. సో వాళ్ళ యొక్క నేమ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎవరెవరు సీఎంకు కృతజ్ఞత తెలిపారని చెప్పేసి. సో కార్మికులను ఆయన హక్కున చేర్చుకున్న వారి సమస్యల పరిష్కారానికి చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. ఈ మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఔదార్యం చూపుతారని నమ్మకం తమకు కలిగిందని పేర్కొన్నారు. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీపై తీసుకున్న నిర్ణయాలను బట్టి తమ యొక్క సమస్యలైనటువంటి PRC పదవి విరమణ, అదేవిధంగా CPS రద్దు మొదలైన అంశాలపైన సీఎం కేసీఆర్ అదే చొరవ తీసుకొని మాకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు తమ యొక్క అంచనాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ PRC సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యల పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.